తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే చాలు వరల్డ్ క్రికెట్లో ఏం జరుగుతున్నా ఫ్యాన్స్ పట్టించుకోరు. 18 సీజన్లుగా ఆటగాళ్లను ఎంటర్టైన్ చేయడంలో టాప్లో ఉన్న ఈ మెగా లీగ్ మరోసారి థ్రిల్లింగ్ మ్యాచ్లతో క్రికెట్ ఫ్యాన్స్కు కిక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మార్చి 28న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మెగా లీగ్ ఆడడానికి ఇప్పటికే ప్రపంచంలో క్రికెటర్లు అందరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్ల కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఇటీవలే టీ20 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్నాయి. త్వరలో ఐపీఎల్ ఉండడంతో ఈ సిరీస్కు ఇరు జట్ల క్రికెటర్లు ఆడడం లేదు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మార్చి 15 నుంచి 25 వరకు జరుగుతుంది. రెండు జట్లలోని స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ కోసం టీ20 సిరీస్కు గుడ్ బై చెప్పారు. ఐపీఎల్ కారణంగానే ఇరు జట్ల ఆటగాళ్లు ద్వైపాక్షిక సిరీస్కు ఇంట్రెస్టెడ్గా లేనట్లు సమాచారం. ఇలా జరిగితే ఎక్కువగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు కలిసి రానుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల గాయాల దెబ్బకు కుదేలైన కోల్కతా నైట్ రైడర్స్కు చిన్న ఊరట. ఫిన్ అలెన్, టిమ్ సీఫెస్ట్, రచిన్ రవీంద్ర ముగ్గురు కూడా కేకేఆర్ జట్టు తరపున ఆడడం విశేషం. దీంతో కేకేఆర్ జట్టుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఈ ముగ్గురు అదరగొట్టి సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ ముగ్గురుపై కేకేఆర్ భారీ అంచనాలే పెట్టుకుంది. 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే తన విధ్వంసకర సెంచరీతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో అదరగొట్టిన సీఫర్ట్, కేకేఆర్ ఫ్యాన్స్ రచిన్ రవీంద్ర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వరల్డ్ కప్ లో బౌలింగ్ అదరగొట్టిన ఈ కివీస్ ఆల్రౌండర్ బ్యాటింగ్ లో కూడా గాడిలో పడితే కోల్కతా జట్టుకు తిరుగుండదు. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా నుంచి డికాక్, రికెల్టన్, కార్బిన్ బాష్ ఉండగా న్యూజిలాండ్ టీ20 కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలి 3 టీ20ల తర్వాత ముంబై జట్లు చేరనున్నట్టు సమాచారం. ఈ నలుగురిలో ఇద్దరు ముంబై ప్లేయింగ్ లెవెల్లో ఉండడం ఖాయం. దీంతో కేకేఆర్తో పాటు ముంబై జట్టుకు కూడా కలిసి రానుంది. ఇక గుజరాత్ టైటన్స్ జట్లో న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, సౌత్ ఆఫ్రికా నుంచి కగిసో రబడా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. ఫిలిప్స్, రబడా టాప్ ఫామ్లో ఉండడంతో గుజరాత్ జట్టుకు వీరు కీలకంగా మారనున్నారు. పంజాబ్ జట్లో మార్కో జాన్సన్, లక్నో సూపర్ జైంట్స్ జట్లో మార్కరం ఇప్పటికే తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ జట్లో మిల్లర్, స్టబ్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఫినిషర్స్ ఉండడం విశేషం. తొలిసారి టైటిల్ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీకి ఈ సఫారీ ప్లేయర్స్ ఎలా జట్టుకు విజయాలను అందిస్తారో చూడాలి. ఇక యువ సంచలనం డేవాల్డ్ బ్రేవిస్ చెన్నై జట్టులో మ్యాచ్ విన్నింగ్స్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుని విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు.